హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మన వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని మసాలా వంకాయ అని కూడా అంటారు. ఈ గుత్తి వంకాయ కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొద్దిగా వేయించిన పల్లీలు, తర్వాత ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, నువ్వులు, కొన్ని నువ్వులు. ఆ నువ్వులు వేయించుకోవాలి. ఆ వేగే నువ్వుల్లోనే కొద్దిగా జీలకర్ర, ఎల్లిపాయలు కలిపి వేయించుకోవాలి. అలా వేగినవి పక్కకు తీసి పెట్టి కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, షాజీరా, యాలకులు, మసాలాలు అనేవి కొన్ని వేయించుకోవాలి. ఎక్కువగా వద్దు, లైట్గా కొన్ని వేసి వేయించుకోవాలి. అవి వేగాక కొద్దిగా ఉల్లిగడ్డ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి వేగినవి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఇప్పుడు మనం అన్నీ వేయించాం కదండి, అవన్నీ దానిలో వేయాలి. పల్లీలు, నువ్వులు, ఎల్లిపాయలు, చింతపండు కూడా దీనిలోనే వేయాలి. కొద్దిగా కొబ్బరి పొడి వేయాలి. తర్వాత ఉల్లిగడ్డ, కొద్దిగా పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 2 స్పూన్ల కారపొడి, తగినంత ఉప్పు, తర్వాత ధనియాల పౌడర్. ఇది వేసి మనం మిక్సీకి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము వంకాయలని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. కొన్ని మంచినీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి మనం వంకాయలని ఫస్ట్ మంచిగా కడిగి పెట్టుకొని దానిలో ఇప్పుడు మనం కట్ చేసిన వంకాయలు వేయాలి. ఇప్పుడు నేను చూపించినట్టుగా కట్ చేస్తే బాగుంటుంది. అంటే ఒక వంకాయ ముక్కలు 4 అలా అన్ని వంకాయలు ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల దాని లోపలికి ఆ మసాలా అనేది వెళ్తుంది. వంకాయ అనేది కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు అన్నీ రెడీ అయ్యాయండి. ఇవన్నీ ఇప్పుడు దీనిలోనే మనము ఫస్ట్ ఉడికించుకోవాలి. నూనెలో ఒక బాండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, నూనె కూడా ఎక్కువ పట్టదండి, చాలా తక్కువగానే, ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వాటర్ లేకుండా తీసి ఇందులో ఫస్ట్ మనము ఉడికించుకోవాలి. ఆయిల్లో కొద్దిగా మెత్తపడే వరకు ఇందులోనే మగ్గించుకోవాలి. ఉట్టి ఆయిల్లో ఫస్ట్ వంకాయలు మగ్గించాలి. మనం ఫస్ట్ కూరలో వేసామంటే ఇవి మగ్గవు కాబట్టి ఫస్ట్ వంకాయలు ఒకటి ఫస్ట్ మగ్గిస్తే అవి కొద్దిగా ఉడికిపోతాయి అన్నమాట. అలా మధ్యలో ఒక్కొక్కసారి తీసి కలుపుతూ ఉండాలి. కొద్దిగా మగ్గే వరకు మనం మూకట పెట్టుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒక్కసారి తీసి చూడండి. ఇప్పుడు కొద్దిగా మగ్గాయి అంటే ఒక 70% మగ్గాయి అన్నమాట. మొత్తం ఒకటేసారి మగ్గద్దు. ఇప్పుడు మనం కర్రీ వేసిన తర్వాత కూడా మిగతాయి మగ్గాలి. 60-70% వరకు మగ్గి ఉంటాయి. ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదండి, పల్లీలు, నువ్వుల పొడి, అవన్నీ ఆ పేస్ట్ దీనిలో వేసేయాలి. ఇలా వేసి కొద్దిగా కలిపి మూకట పెట్టి పెట్టాలి. ఇది కొద్దిసేపు ఇలాగే మగ్గించాలి. అలా మగ్గేయడం వల్ల ఆ కర్రీ వంకాయ లోపలికి కర్రీ అనేది మంచిగా వెళ్తుంది.
ఇలా నూనె పైకి వస్తూ ఉంటుంది కదండి.